తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఉరుముల మెరుపులతో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నీట మునిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇప్పటి వరకు ఈ వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకో 5 రోజులు ఇలాగే భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అంతా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొల్లుతూ ఉండగా హైదరాబాద్ నగరం జలమయమైంది. ఉరుముల మెరుపులతో కురుస్తున్న వర్షాల ధాటికి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మరోవైపు మిజోర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అల్లకల్లోలంగా తయారయ్యాయి. దేశంలో చాలా చోట్ల 21 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పలు చోట్ల 7 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇటు మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలు చోట్ల 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని 250కి పైగా రోడ్లు పూర్తిగా మూతపడ్డాయి. బీహార్లో ఖగరియా, ముజఫర్పూర్, భాగల్పూర్లలోని కోసి, బాగ్మతి, కున్కున్, బుర్హిగండక్ నదుల నీటి మట్టాలు భారీగా పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో జనాలు మృత్యువాత పట్టారు. బీహార్లో గత 48 గంటల్లో పిడుగుపాటు బారిన పడి 34 మంది ప్రాణాలు విడిచారు. నలంద, వైశాలి జిల్లాలో 6 చొప్పున, షేక్పురాలో 5, పాట్నా, ఔరంగాబాద్లో 3 చొప్పున, నవాదా, మాకా ప్రాంతాల్లో 2 చొప్పున చనిపోయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇటు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బీహార్లో వేర్వేరు పిడుగుపాటు ఘటనలో 90 మందికి పైగా చనిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్లోని వరదలు, పాముకాటు కారణంగా 18 మంది మృతి చెందారు. ఇటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. అక్కడ దాదాపుగా 250కు పైగా మార్గాల్లో రోడ్లు మూసేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు మరోవైపు రాజస్థాన్లోని అజ్మేర్ దర్గా దగ్గర ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. ఖాజా గరీబున్ నవాజ్ దర్గా పరిసరాలను వరద నీరు ముంచెత్తింది. ఇందులో ఒక యాత్రికుడు కొట్టుకుపోతుంటే చుట్టుపక్కల ఉన్నవారు కాపాడారు. ఇప్పటికే వర్షాలు దంచి కొడుతుంటే తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలటం లేదు. బంగాళాఖాతంలో జూలై 24 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ నగరంలోనూ ఈ రోజు సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ చెప్తోంది. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఈ రోజు నుంచే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య,
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సులు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. అలాగే రాబోయే 5 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. జూలై 20 నుంచి 23 మధ్య మహారాష్ట్ర, గోవాల్లో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంటోంది. ఇటు ఉత్తరాఖండ్, ఒడిశా, బెంగాల్, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.